సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వర శర్మ గారు, శ్యామ్ సుందర్ గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారు, ఇంకా అనేక మంది మిత్రులారా, ఈ యొక్క కళాకారులు, సంస్కృతికమైనటువంటి ప్రేమికులందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంస్కార భారతి ఇది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు. సంస్కార భారతి మన సంస్కృతిని ఒక జీవన విధానంగా మార్చేటువంటి సంస్థ సంస్కార భారతి అని నేను మీకు ఈ సభలో తెలియజేస్తాను. ఎందుకంటే మన యొక్క సంస్కార భారతి కేవలం వినోదం కోసం మాత్రమే పెట్టలేదు. సంగీతం, కళ, నృత్యం, అలాగే అనేకమైనటువంటి ఒక నాట్యాలు ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికతో కూడుకున్న సంస్థని నేను మీకు సభాముఖం తెలియజేస్తున్నాను. కాబట్టి సంస్కార భారతి కళాకారులు వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఆత్మీయమైన సంబంధం, ఇది ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత భారతీయమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక సంస్కృతి. ఈరోజు కళలు వీటి మీద ఆధారపడ్డాయి. అందుకనే అనేక మంది ఇప్పుడే మనం ఇక్కడ వాయిద్యాలు వాయించిన వాళ్ళని సన్మానించాం. వాళ్ళు ఎంతో సాధనగా సాధారణమై పూర్తిగా మనస్సంలో లీనమై వాళ్ళు చేసినటువంటి ఒక సంగీతమైన ఉందో ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. సాధాత్మాన్ని ఉందాం. ఎవరైనా జీవితంలో సాధాత్మాన్ని పొంది పనిచేస్తారో దాన్ని సంపూర్ణంగా మనం కళల్లో మనం చాలా ఆరాధిస్తాం. ఎందుకంటే కళాకారుడు కేవలం ఒక ప్రదర్శకుడు మాత్రమే కాదు, ఇతను సామాజికమైనటువంటి ఒక మార్గదర్శకుడని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. సమాజానికి మార్గదర్శకుడు కేవలం వినోదం కోసం చేస్తున్న వాళ్ళు కాదు, కేవలం వృత్తి కోసం చేస్తున్న వాళ్ళు కాదు. వీళ్ళు సమాజంలో ఒక మార్గదర్శనం చేసి సమాజంలో ఒక దిశను మార్చడంలో మీ పాత్ర అద్భుతమైంది. కాబట్టి నేను కళాకారులందరినీ మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తాను. చాలా సంతోషం. మీరు ఎక్కడ చూసినా అనేకమైన సంస్థలు ఇవాళ పెరుగుతూ ఉన్నాయి. భరతనాట్యం, కూచిపూడి, అలాగే అనేకమైనటువంటి సంగీతం. ఈ సంగీతాలు ఇంకా మన భారతీయ సంస్కృతిని ఇంకా పెంపొందింపజేయాల్సి వస్తుంది. ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి ద్వారా అనేకమైనటువంటి యువత ఈరోజు వేరే దిశలో వెళ్ళే అవకాశం ఉంది. ఆ యువతను మళ్లించాలంటే మన యొక్క భారతీయ కళలు, ఆత్మీయత ఇవన్నీ కూడా యువతీ యువకులకు ఎక్కువగా పాఠ్యాంశాల్లోనే వాళ్ళు చదువుకునేటప్పుడే వీటిని నేర్పించేటువంటి ఒక విధానం తీసుకురావాలని, అదే విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానంలో పొందుపరచాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. మొట్టమొదటిసారి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, కాలేజీలో ఉన్న పిల్లలు సంగీతం, డ్యాన్స్, కళలు ఇలాంటివి కూడా నేర్చుకోవాలని చెప్పేసి వాటిని కూడా పాఠశాలలో పెట్టాను. నేను హర్యానాలో శాసనగా ఉన్నాను. అక్కడ విజువల్ ఆర్ట్స్ అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉంది. విజువల్ ఆర్ట్స్ అనే యూనివర్సిటీ చాలా అద్భుతమైన యూనివర్సిటీ. అందులో అనేక మంది కళాకారులు, సినిమా ప్రొడ్యూసర్లు, అనేకమైనటువంటి ఒక విజువల్ ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అన్నింటినీ కూడా చాలా అద్భుతంగా ఇవాళ యువత నేర్చుకుంటున్నాం.
సంస్కార భారతి మరియు ఈ జాతీయ కళాకారుల సంఘం మీరు నిర్వహిస్తున్నటువంటి ఒక సదస్సు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలవాలని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా కళాకారులను ప్రోత్సహిస్తాను. ఇంకా ఇలాంటి విద్వాంసులు అనేక మందికి వేదిక మీద తీసుకొచ్చి సందేశాలు ఇప్పించాలి. అలాగే కళాకారులకు సంగీతగారులు మనందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించి సమాజంలో కేవలం రాజకీయ నాయకులే కాదు, సమాజం అంటే కళలు, సాహిత్యము, నృత్యము, విద్య, వైద్యము అన్నీ ఉంటాయి. కానీ మన దురదృష్టం మొత్తం మన సమాజం ఒకటే అయిపోయింది. ఏంటంటే రాజకీయం అనేది ఒక భాగం మాత్రమే. కానీ మన సమాజం ఇది చాలా అన్ని భాగాలతో కూడుకుంది. కాబట్టి అన్ని భాగాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, అన్ని శాఖలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకనే మనము వీటిని కూడా కళలు, సాహిత్యము, సంస్కృతిని పెంపొందింపజేసేటువంటి ప్రయత్నం చేయాలని సంస్కార భారతి నేను అధ్యక్షుడిగా పనిచేసిన, సంస్కార భారతికి అధ్యక్షుడిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంస్కార భారతి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ఈ సంస్కార భారతిని ఇంకా మనం ప్రోత్సహించి యువ కళాకారులకు ఇంకా వేదికగా మారాలని నేను మనసారా కోరుతూ నేను ఇక్కడ ఆహ్వానించి సన్మానించినటువంటి చెన్నారావు గారు, విశ్వేశ్వరరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.